మీరందరూ బాగున్నారా? మీ అందరి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు అనుదినం దేవుడు మాకిచ్చినటువంటి భారాన్ని బట్టి మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాటి వరకు దేవుడు మనను సజీవులుగా ఉంచారు. ఈరోజు ఆయన వాక్యమును ప్రకటించడానికి ఆయన ఊపిరిని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని సమకూర్చి సజీవులు ఉన్న దేశంలో ఉంచి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీ ముందు నిలబెట్టారు. అందును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మనిషి ఎదుర్కొంటున్నటువంటి ఒక బలమైనటువంటి వైరస్ కంటే ప్రమాదమైనటువంటి ఒక సమస్య, ఒక సవాలు. అదేమిటంటే ఫ్రస్ట్రేషన్, భంగపడుట లేక నిరుత్సాహపడుట. ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజింగ్, ఇవన్నీ ఒకే పోలిక కలిగినటువంటి పదాలు. మనిషి జీవితంలో ఫ్రస్ట్రేషన్ లేక భంగపడుట, నిరాశ చెందుట ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, ఆ నిరాశ అనే వైరస్ ఓ వ్యక్తి జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా తప్పక కృంగి కృషించి దేవుని చేతిలోంచి కూడా పడిపోయి విశ్వాస జీవితంలో దిగజారి మనిషి జీవితము అవిశ్వాసగా మారే ప్రమాదం కూడా ఈ లక్షణానికి ఉంది. 100కి 100 మంది 100కి 100% కూడా ఎదుర్కొనే ఈ ఏకైక లక్షణం, ఈ ఏకైక వైరస్, ఈ ఏకైక వ్యాధి అని కూడా చెప్పవచ్చు. ఇదే భంగపడుట, ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అనే అంశం మీద ఈరోజు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి కర్ఫ్యూ కారణాన ఉద్యోగాలు లేక, బిజినెస్ లేక, మందిరాలు క్లోజ్ అయి మూతబడి, సరైన పోషణ లేక, సరైనటువంటి ఆర్థిక వనరులు లేక, ప్రతి వ్యక్తి, ప్రతి జీవితంలో, దేశము కూడా, రాష్ట్రము కూడా, ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా ఇది ఎదుర్కొన్నటువంటి సమస్య. ఈ ఫ్రస్ట్రేషన్ని ఎలా జయించాలి అన్న దాని గురించి ఈనాటి పాఠం. ఈ పాఠాన్ని వినాలని ఆశిస్తున్న వాళ్ళారా, జాగ్రత్తగా వాక్యం అయ్యే వరకు అటు ఇటు వెళ్ళవద్దు. మీరు ఈ ఛానల్ ముందు, టీవీ ముందు కూర్చుని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మీ మనస్సును కేంద్రీకరించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా ఎదుర్కొనేది మాత్రమే కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు అనబడినటువంటి ప్రతి వ్యక్తి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇవి. ఈ ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చినప్పుడు ఎట్లాంటి పనులు చేస్తాడు మనిషి? ఆ భంగపాటు, ఆ కృంగిపాటు వచ్చినప్పుడు, ఆ సహనము కోల్పోయినప్పుడు, ఆ పరిస్థితులు మీద పడినప్పుడు మనుషులు ఏం చేస్తారు? ఎట్లాంటి తీరును ప్రదర్శిస్తారు, లక్షణాలు ప్రదర్శిస్తారు? మరి ఈ ఫ్రస్ట్రేషన్ అనేది మనిషి జీవితానికి ఏమైనా మేలు చేకూరుస్తుందా? దానివల్ల సాధించేది ఏమైనా ఉన్నదా అని అంటే, ఆ భంగపడే జీవితం నుంచి, కృంగిపోయే జీవితం నుండి సాధించేది శూన్యము అని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ భంగపడే జీవితం నుండి
ఈ కృంగిపోయి నిరాశతో ఉన్న జీవితం నుండి మనం పైకి రావాలి అని కోరుకున్నా కొన్ని మార్లు మనకు చేతకాక, మన వల్ల కాక కృషించి కృంగిపోయి అదే నిరాశతో దేవుని నమ్మినటువంటి బిడ్డలైతే విశ్వాసాన్ని విడిచిపెట్టడం, లేక దేవుని నమ్మలేనటువంటి ఒకవేళ క్రైస్తవ ఇతరులైతే ఏదో వారికి చేతనటువంటి దాడులో, లేదా ఆత్మహత్యలో, లేదా ఆ స్థితి నుండి పిరికివారిగా పారిపోవడమో, ఇక ఏది కాక చివరికి సిగ్గును లేక పరిస్థితులను అధిగమించలేని స్థితిలో ఆ భంగపడే కృంగిపడే లక్షణం వచ్చినప్పుడు 100% ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని పతనం చేసుకునే వారు కూడా ఉన్నారు. ఇది క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా వర్తింపచేసే వర్తమానం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించాలని ప్రేమతో మీకును ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఈరోజు నీవు మాట్లాడదలసినటువంటి వాక్కును ప్రత్యేకంగా మీరు మాలో నుంచి, నాలో నుండి మీరే స్వయంగా సూటిగా మీరు మాట్లాడండి. ఏ వ్యక్తి ఈరోజు కృషించుతూ ఉన్నటువంటి జీవితాల్లో ఉన్నారో ఈ వాక్యము చేత మీరే బలపరిచి ధైర్యపరిచి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి ఈ వాక్యం అనే విత్తనాన్ని విత్తుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఓ సందర్భాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఫ్రస్ట్రేషన్ అనేది మామూలు సాధారణమైన మానవుడే కాదు, అది సామాన్యమైన మానవుడి నుంచి రాజు వరకు, మంత్రుల వరకు, ధనవంతులు, సంపన్నులు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఈ లక్షణం. తప్పక ఇందులో ఏదో ఒక క్షణాన్న, ఏదో ఒక రోజున ఈ భంగపడుట, నిరుత్సాహపడుట, కృంగిపోవుట అనే జీవితంలో తప్పక అనుభవిస్తూ ఉంటారు, తప్పక పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో ఓ చరిత్రాత్మకమైనటువంటి సంఘటన నుంచి, బైబిల్ గ్రంథం నుంచి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఈనాటి పాఠ్య భాగము. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లాకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లా మీదకును పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడినటయు తమ భార్యలను కుమారులను చెరలోనికి కొనుపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయును కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరి భార్యలను చెరలోనికి కొనుపోబడిపోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. పిల్లరా, ఈ వచనాలను జాగ్రత్తగా మనము ఆలోచించి ధ్యానించినట్లయితే
మీకు అర్థమగు రీతిలో కథలో మీకు చెప్పడం జరుగుతుంది, సామాన్యులు కూడా అర్థం చేసుకోవడానికి. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు క్లుప్తంగా అతడు ఓ సామాన్యమైన కుటుంబంలోంచి పుట్టి పెరిగినవాడు. ఈ దావీదనే ఈ చిన్న యవనస్తుడు గొర్రెలను మేపుకుంటూ దేవునితో చక్కటి సంబంధాన్ని పెట్టుకుని తన జీవితాన్ని మంచిగా ఆత్మీయంగా కొనసాగిస్తున్నటువంటి దినాల్లో దేవుడు యొక్క దృష్టి ఆ యవనస్తుడైనటువంటి దావీదు మీద పడింది. అతన్ని దేవుడు రాజుగా చేయాలని ఉద్దేశించారు. అప్పటి కాలంలో సౌలు పరిపాలన చేస్తున్నటువంటి దినాలు, మొదటి రాజు. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టి అతని మీద పడిందో, దేవుడైన యెహోవా సమూయేలును పంపించి, ప్రవక్తగా ఉన్న సమూయేలును పంపించి అతన్ని రాజుగా అభిషేకించు అని చెప్తాడు. ఇప్పుడు సమూయేలు వెళ్ళి ఆ రాజుగా ఆ బాలుడైనటువంటి ఆ యొక్క దావీదును అభిషేకిస్తాడు. ఈ వార్త ఎప్పుడైతే తెలుస్తుందో, ఎప్పుడైతే దావీదు జీవితంలో ఓ రాజరిక లక్షణాలు కనబడుతూ ఉన్నాయో, ప్రజలందరూ కూడా అతన్ని పొగడడం ప్రారంభించి దావీదుకు 10,000 కొలది, రాజుకి 1000 కొలదని ఓ చక్కటి మన్నన, గొప్ప గొప్ప పొగడ్తలు ఎప్పుడైతే దావీదుకు వస్తూ ఉన్నాయో, దావీదును చంపాలని కంకణం కట్టాడు సౌలు. అయితే అతని నుండి తప్పించుకుని అతడు ఫిలిష్తీయుల యొక్క సమూహంలోనికి ప్రాంతంలోనికి వెళ్ళిపోతాడు. ఆ ఫిలిష్తీయులు పరిపాలిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి స్థలమే సిగ్లాకు. సిగ్లాకు అనే ప్రాంతం ఇశ్రాయేలీలకి స్వాస్థ్యముగా అప్పగించిన యోదావారు గోత్రముల నుండి సిమియోను అనేవాడికి చక్కగా ఓ స్వాస్థ్యముగా ఆ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇచ్చిన, అది ఫిలిష్తీయుల చేతిలోనే బంధించబడింది. కనీసం రాజు అయినటువంటి సౌలు దాన్ని జయించలేని స్థితిలో ఫిలిష్తీయులకే విడిచిపెట్టాడు. ఫిలిష్తీయులు జీవిస్తూ ఉన్నారు. ఈ సిగ్లాక్ అనే ఓ చిన్న ప్రాంతం ఇశ్రాయేలు స్వాస్థ్యమైనప్పుడు కూడా ఫిలిష్తీయులు దాన్ని స్వాధీనపరుచుకుని ఉంటూ ఉన్నారు. ఇప్పుడు దావీదు తప్పుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సిగ్లాకు వెళ్ళిపోయి ఫిలిష్తీయుల్లో ఒక్కడిగా వాళ్ళకి సహకరిస్తూ ఆ ఫిలిష్తీయుల రాజుతో, అకీష్ అనే రాజుతో చక్కగా చేతులు కలిపి వాళ్ళకి నమ్మకస్తుడిగా, యుద్ధాల్లో మంచి నైపుణ్యత కలిగి వాళ్ళకి నమ్మకస్తుడిగా, యథార్థంగా వాళ్ళతో జీవిస్తూ ఉంటాడు. అయితే ఫిలిష్తీయులు, గమనించండి, ఫిలిష్తీయులు సౌలు రాజును దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దినాలవి. దేవుని యొక్క ఉగ్రత సౌలు మీద పడబోతూ ఉంది. ఇప్పుడు ఫిలిష్తీయులను దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. ఫిలిష్తీయులందరూ కూడా ఏకమై సౌలును, అతని వంశాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్న దినాలు. ఎప్పుడైతే ఈ ఫిలిష్తీయులు సౌలు మీదకి వెళుతూ ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారో, ఈ దావీదు కూడా వెళ్ళి వారితో చేయి కలిపి మీతో కాడు యుద్ధానికి వస్తాను అని చెప్పి ఓ 600 మంది సైన్యాన్ని తీసుకుని ఆ సిగ్లాకు నుండి ఆ ప్రాంతాన్ని ఫిలిష్తీయుల దగ్గరికి వెళతాడు. ఎప్పుడైతే ఆకీష్ అనే రాజు దగ్గరికి వెళతాడో అది సుమారుగా 3 దినాల ప్రయాణం. ఇక అక్కడ బేరసారాలు కుదరవో, చివరికి నువ్వు సిగ్లాకు వెళ్ళిపో, మేము వెళ్తాంలే యుద్ధానికి అని చెప్పి దావీదును అతనితో వచ్చినటువంటి సైన్యాన్ని వెనక్కి సిగ్లాక్ అనే ప్రాంతానికి పంపించేస్తాడు. ఇప్పుడు తిరిగి సిగ్లాకు వస్తూ ఉంటారు. ఈ సిగ్లాక్ అనే ప్రాంతానికి తిరిగి వచ్చే ముందు సుమారుగా 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణంలో ఏం జరిగిందంటే, ఇక్కడ దావీదు తనకున్నటువంటి భార్యలను, తన బిడ్డల, తన యొక్క పనివారి యొక్క సైన్యం యొక్క కుటుంబాలను, వారి పిల్లల్ని
సమస్తాన్ని విడిచిపెట్టి వీళ్ళు వెళతారేమో. ఇప్పుడు దావీదు లేడు, తన సైన్యము లేరు అని చెప్పి సిగ్లాక్ మీద దాడి చేయడానికి అమాలేకీలు పూనుకున్నారు. ఇదే ఓ మంచి అవకాశంగా తీసుకున్నాడు అమాలేకీ రాజు. ఈ అమాలేకీలందరూ ఏకమయ్యి దావీదు లేనప్పుడు, సైన్యము లేనప్పుడు ఆ అమాలేకీలు సిగ్లాక్ మీద పడి దాడి చేసి ఓ భయంకరమైనటువంటి పరిస్థితులను సృష్టింపజేసి కాల్చివేసి పట్టణాన్ని, ఆ స్త్రీలను వారి భార్యలను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళలేదు కదా, మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాం కదా, ఇంటికి వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకుని మంచిగా ఆహారాన్ని వండుకుని తిని సంతోషంతో మనం గడుపుదామని ఇంటికి వస్తూ ఉన్నటువంటి ప్రయాణం అది. సరిగ్గా ఇంటికి లేక వారు సిగ్లాక్ అనే ప్రాంతంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ హృదయం అంతా కూడా మండే విధమైనటువంటి కార్యము, దృశ్యము కనబడుతూ ఉంది. అక్కడ ఎవడూ కనపడడం లేదు. పట్టణంలో ప్రాంతము కాలిపోయేటట్లుగా ఉంది. వారి పిల్లలు, వారి భార్యలు ఎవరూ లేరు. ఇంతలో ఒకడు వచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు లేనప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి జరిగింది, ఆ అమాలేకీలు వచ్చి దాడి చేశారయ్యా అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక పిల్లలను, ఆ వెళ్ళినటువంటి వారి యొక్క భార్యలను, దావీదు యొక్క భార్యను సహితము కూడా వారు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, ఇక్కడ పరిస్థితి అంధకారంగా మిగిల్చి వెళ్ళిపోతున్నప్పుడు చాలా దుఃఖం కలిగినటువంటి స్థితి అది. అయితే ఆలోచన చేయండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట ప్రతి ఒక్కరి జీవితంలోకి తెలియపరచాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, దావీదు అనే ఓ శక్తిమంతుడైనటువంటి యోధుడు అక్కడ లేని కారణాన్న శత్రువైనటువంటి అమాలేకీలు వచ్చి దాడి చేసి దోచుకుని వెళ్ళిపోయారు. ఇది ఆత్మీయ జీవితానికి, దేశానికి చాలా ప్రాముఖ్యమైంది. అదేంటంటే, ఎప్పుడైతే యోధుడు తన చేయవలసిన పనిని చేయకుండా, తన ప్రాంతాన్ని కాపాడవలసిన వాడు కాపాడకుండా, తన యొక్క ఏర్పాటు చేయబడినటువంటి నాయకత్వంలో అక్కడ ఉండకుండా తన ప్రజలను విడిచిపెట్టి, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి, వేరే వ్యాపారానికి, వేరే పనికి, వేరే వ్యవహారానికి వెళుతున్నప్పుడు, నీ ప్రాంతాన్ని ఎప్పుడైతే అజాగ్రత్తగా నిర్లక్ష్యం చేస్తావో, అది దేశం కావచ్చు, అది నీ కుటుంబం కావచ్చు, అది నీ సంఘము కావచ్చు, అప్పుడు ఏమవుతుందో తెలుసా? శత్రువుకి స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈనాడు చాలామంది సేవకులు కానీ చేస్తున్నటువంటి ఓ బాధాకరమైనటువంటి పని ఏంటంటే, తమకు దేవుడు ఇచ్చిన సంఘాలను, దేవుడు వారికి ఇచ్చినటువంటి సొంత సంఘాలను, విశ్వాసులను విడిచిపెట్టి పక్క ప్రాంతాలకు, పక్క దొడ్డులాంటి సేవలకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ సంఘములో కాపరిగా నీ పరిచర్యను జరిగించకపోతే, నీకు ఇవ్వబడినటువంటి మందను నువ్వు కాపాడకపోతే, నీకు ఇచ్చినటువంటి నీ సంఘాన్ని, నీ పరిచర్యను, నీ దర్శనాన్ని కాపాడుకోకపోతే, అమాలేకీలు అనగా శత్రువైన సాతానుడు నీ సంఘములో చొరబడతాడు. భార్యగా, భర్తగా ఉండవలసిన వారులారా, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని చక్కగా కాపాడుకుని, నీకిచ్చిన కుటుంబాన్ని, నీకిచ్చిన భార్యను, నీకిచ్చిన భర్తను, నీకిచ్చిన బిడ్డలను చక్కగా కాపాడుకోకపోతే, ఓ భర్త, యజమానిగా ఉన్న నీవు ఏమవుతుందో తెలుసా? అమాలేకుడైనటువంటి సాతానుడు నీ కుటుంబంలో చొరబడతాడు. ఎప్పుడైతే చొరబడ్డాడో నీ భార్యను దోచుకుని వెళ్ళిపోతాడు, నీ పిల్లలను దోచుకుని వెళ్ళిపోతాడు. కొంతమంది కుటుంబాల్లో ఇది మనం చూస్తూ ఉన్నాం. సంఘాలను దోచుకుంటాడు. అలాగే దేశంలో పరిపాలన చేసే నాయకుడు సరైనటువంటి సమర్థత కలిగి అక్కడ లేడో, ఆ పరిపాలన కొనసాగించడో, వేరే వ్యవహారాలు చూసుకోవడానికి ప్రయత్నిస్తాడో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ దేశపు బలహీనతను చూసి సరిహద్దులో ఉన్న శత్రువులు దేశంలోనికి చొరబడతారు.
ఇప్పుడు అదే కదా మనం చూసేది. అందరూ ఈ కరోనా వైరస్ దాని మీద కేంద్రీకరిస్తూ ఉంటుంటే, ఇప్పుడు కొన్ని దేశాలు సరిహద్దులో ఉన్నవారు ఏం చేస్తున్నారయ్యా, దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు. అది మన చైనా దేశ వాతావరణం మనం చూసాం, ఇజ్రాయేలు గాజా దేశం మధ్య మనం చూసాం. గమనించండి, ఇప్పుడు కూడా ఆ యొక్క పాకిస్తాన్ కానీ చైనా దేశం కానీ ఇట్లాంటి దేశాలు మన సరిహద్దులు మనం చూస్తూ ఉన్నాం. దేశంలో నాయకుడు కానీ, కుటుంబంలో యజమానులు కానీ, సంఘములో సేవకులు కానీ సమర్థవంతంగా దేవుడు ఇచ్చినటువంటి స్థలాలను, పరిచర్యను, కుటుంబాన్ని కాపాడకపోతే శత్రువుకి అవకాశం దొరుకుతుంది. శత్రు ప్రవేశించి దోచుకుని నీ కుటుంబాన్ని, సంఘాన్ని, దేశాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన సత్యము. అందుకని ప్రియులారా, జాగ్రత్త సుమా. ఇక కొంచెం ముందుకు వెళితే, ఇప్పుడు ఈ స్థితిని మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే ఆ భార్య పిల్లలను సహితము వాళ్ళు శత్రువులు అమాలేకులు దోచుకుని పోయారో, అక్కడ ఉన్నటువంటి శవాలుగా మారినటువంటి పరిస్థితులు ఏంటంటే, మొట్టమొదటిది దుఃఖము ప్రారంభించబడింది. దుఃఖము ప్రారంభించబడింది. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది, కృంగిపోవుట ఎందుకు వస్తుందో తెలుసా? మన జీవితంలో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులతో పాటు నష్టము ఎదురవుతున్నప్పుడు, ఇక్కడ నష్టము దుఃఖము కలిపి వచ్చినాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, మనం ఈ వచనాల్లో చూడండి, 30వ అధ్యాయము అక్కడ 2వ వచనంలో కానీ లేకపోతే 1వ వచనంలో కింద భాగంలో రాయబడింది, అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాకు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి, గమనించండి, పట్టణాన్ని తగలబెట్టారు అంటే ఎంత ఆస్తి నష్టమో మీరు ఆలోచన చేయండి. ఓ ప్రక్క నష్టము, ఆస్తి నష్టమైంది, మరో ప్రక్క వ్యక్తుల నష్టం కనబడుతూ ఉంది. నష్టము ఆస్తి పరంగా ఉంది, వ్యక్తుల పరంగా ఉంది. నష్టము వాటిల్లింది. ఈ నష్టము వల్ల మనిషి జీవితంలో భంగపాటు అనేది వస్తుంది. వెన్ యూ గెట్ లాస్ in your life, whether it is property or whether it is losing your loved ones, whatever it may be, when you lose something, definitely you will get frustration. This is the first characteristics of the frustration, root cause of the frustration. ఒకవేళ నీవు భంగపడడానికి మొదటి కారణం ఏమిటాయి అంటే నష్టాన్ని ఎదుర్కొనుట. ఈరోజు నీవు నష్టాన్ని ఎదుర్కొంటున్నావు. వ్యాపారం పోయిందని వ్యాపారస్తులు నష్టాన్ని ఎదుర్కొంటూ భంగపడుతున్న వ్యాపారస్తులు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది దేశాల్లో, థర్డ్ వరల్డ్ కంట్రీస్ మనం చూసినట్లయితే, మన దేశంలో కూడా, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మన దేశంలో కూడా మనం చూస్తున్నట్లయితే, ఆర్థిక వ్యవస్థ నష్టమై దేశము చాలా కృంగిపోతూ, ఈ లాక్డౌన్లు పెట్టడానికి కూడా కుదించి వెనక్కే ముందుకు ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక నష్టముతో ఉంది. ఇప్పుడు ఆర్థిక నష్టము, ప్రాణ నష్టము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా దేశంలో మనం చూస్తున్నట్లయితే, పరిస్థితి మనం చూస్తున్నట్లయితే, దావీదు, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న పరిస్థితులు మనం గమనించినట్లయితే, భంగపడడానికి గల కారణం ఏమిటయ్యా అంటే నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు రెండవది ఏం జరిగింది అంటే దుఃఖము ఏడవడం మొదలుపెట్టారు. దుఃఖము వేడవడం మొదలుపెట్టారు. నేనేమంటానంటే, నష్టము వాటిల్లినప్పుడు, మనిషి జీవితంలో నువ్వు ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు, మనం చూస్తున్నాం ఇటీవల ఓ టీవీ ఛానల్లో ఓ యవనస్తురాలు తన సహోదరుని హాస్పిటల్లో జాయిన్ చేసి కోవిడ్ కొరకు ట్రీట్మెంట్ ఇస్తుంటుంటే అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదని మనం చూస్తూ ఉన్నాం.
చివరికి కొన్ని రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నప్పుడు నష్టము వాటిల్లి ప్రాణం పోయింది. 20 లక్షలు ఖర్చు పెట్టాను, 20 లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం బ్రతకలేదు, ప్రాణంతో లేడు, నా సహోదరుడు పోయాడు అని ఓ సహోదరుని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గమనించండి, మన దేశము ఫ్రస్ట్రేషన్ ఎదుర్కొంటుంది. మన రాష్ట్రము, సేవకులు, విశ్వాసులు, ప్రజానికము, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భంగపడే జీవితానికి గురైపోయాం. ఈ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే వచ్చిందో మనిషి తన జీవితంలో నష్టానికి కారణాన్ని, అటు ప్రాణాన్ని పోగొట్టుకున్నాం, ఇటు ధనాన్ని పోగొట్టుకున్నాం, ఏం జరుగుద్దో ఇంకేంటిది ఏడవలేక దుఃఖంతో ఏడ్చి 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 ఇక్కడ మనం చూస్తాం కదా, దావీదు కూడా ఏడవడం మొదలు పెట్టాడు. భార్యలు పోయాయని, పిల్లలు పోయారని, నష్టం అధికంగా ఉన్నదని, పట్టణము కాలిపోయిందని, ప్రజలు దోచుకోబడ్డారని, అయ్యో అని ఆ ప్రజలు ఏడవ, వచ్చిన వాళ్ళు ఈ దావీదు ఏడవ. చివరికి ఈ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి నష్టాన్ని ఎదుర్కోవడమే కాకుండా, దుఃఖాన్ని ఎదుర్కోవడమే కాకుండా చివరికి ఈ ఫ్రస్ట్రేషన్లోనంటూ ఒక ఆలోచన తీసుకున్నారంట. భంగపడినప్పుడు లేనిపోయినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ఆ లేనిపోయిన ఆలోచన ఇక్కడ కూడా వచ్చింది. అదేంటో తెలుసా? భంగపడిపోయి ఇటు మన ప్రాణం పోయింది, మనకు ఆస్తి పోయింది, మనం సంపాదించినటువంటి సమస్తము కాలిపోయాయి, ఎందుకు ఇలా జరిగింది చి అని దుఃఖిస్తూ బాధపడుతూ నష్టాన్ని తలపిస్తూ, అందులో వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఓ తప్పుడు ఆలోచన. ఇక్కడ మనము దీన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయినటువంటి దావీదే దీనికి కారణం అనుకున్నారట. ఈ ప్రాంతానికి, ఈ సిగ్లాకుకి పరిపాలన చేస్తూ మనల్ని నడిపిస్తూ ఓ నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి ఈ నాయకుడు లేకపోవడం వల్లే కదా ఇలా జరిగింది మనకి. ఇతను ఎక్కడికో వెళ్ళి, ఎక్కడికో 3 దినాలు ప్రయాణం వెళ్ళి, అతను ఏదో వేరే వ్యవహారం మీద ఉంటేనే కదా మనకి దాడి జరిగింది, మనకి నష్టం జరిగింది, మనకి బాధ జరిగింది అనుకున్నారు. గమనించండి, అందులో వాస్తవం ఉంది, కరెక్టే. వాళ్ళు ఆలోచించిన దాంట్లో వాస్తవం ఉంది. కానీ వాళ్ళు చేసిన పని చూడండి, ఫ్రస్ట్రేషన్ అనేది ఎంతవరకు తీసుకెళ్తుందని అంటే, చివరికి ఆలోచన బాగానే ఉంది, అయ్యా నీవు ఉండుంటే ఈ పని జరిగేది కాదు అంటే బాగుండేదేమో. ఓ సందర్భంలో లాజరు చనిపోయినప్పుడు ఆ మరియా మార్తలు యేసయ్యకి కౌరు పెట్టినప్పుడు యేసయ్య వెళ్ళలేదు. ఆయన 4వ రోజున వెళ్ళాడట, 3వ రోజున పూర్తయ్యాక. అక్కడ సందర్భంలో మనం చూస్తే మార్తా మరియలు ఓ చక్కటి మాట అని చెప్తారు యేసయ్యతో, అయ్యా యేసయ్యా, నా తమ్ముడు, నా సోదరుడు బ్రతికి ఉండాలంటే నీవు ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది, నీవు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన బ్రతికి ఉండే వాడు. అంటే యేసయ్యా, నీవు కానీ సమయంలో వచ్చినట్లయితే, చనిపోకముందు ఇక్కడ ఉన్నట్లయితే, నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నా తమ్ముడు చచ్చుండేవాడు కాదయ్యా, బ్రతుకుండేవాడు. మంచి మాట కదండి. యేసయ్య ఉంటే పరిస్థితి చచ్చేది కాదు, బ్రతికేవాడు, స్వస్థపరచబడేవాడు. తెలుసుకుంది మంచిదే. ఆమె కూడా ఫ్రస్ట్రేషన్ గురైంది, ఆమె కూడా బాధకు గురైంది, ఆమె కూడా నష్టానికి గురైంది. తమ్ముడిని పోగొట్టుకుంది, ఆదరించేవాడు, పోషించేవాడు, మగ దిక్కే లేదు కుటుంబానికి. తనకు ప్రియమైనటువంటి వాడిని పోగొట్టుకుంది. ఫ్రస్ట్రేషన్లో ఆమె ఉంది, బాగా బాధపడే దుఃఖంలో, నష్టంలో ఉంది, కృంగిబాటులో ఉంది. కానీ ఓ చక్కటి మాట చెప్పింది. అదేంటో తెలుసా? యేసయ్యా, నువ్వు ఉండుంటే మా ఇంట్లో ఈ లాజరు చనిపోయేవాడు కాదు, నువ్వు వచ్చి సమయానికి ఇక్కడ ఉంటే నాకు సహాయం కలిగేదయ్యా, నా సోదరుడికి స్వస్థత కలిగేదయ్యా అన్నది. ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కానీ తన భావాన్ని చక్కగా వివరించుకోగలిగింది యేసయ్యకు. కానీ ఇక్కడ చూడండి ప్రజలు, వీళ్ళు కూడా భంగపాటుకు గురయ్యారు, చాలా బాధకు, నష్టానికి గురయ్యారు. ఆ గురైనప్పుడు దావీదా రాజా, నువ్వు ఉండుంటే ఎంత బాగుండేదయ్యా
అని అడగడానికి బదులు వీళ్ళు తలొకడు చేత్తో ఒక రాయిని తీసుకున్నారట. ఈ రాయిని తీసుకుని ఇప్పుడు దేశద్రోహం చేసినప్పుడు, రాజ్యద్రోహం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, విశ్రాంతి దినాన్ని అతిక్రమించినప్పుడు, లేక దేవుణ్ణి దేవదూషణ చేసినప్పుడు ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా ఓ శిక్ష అమలు ఉండేది వాళ్ళకి. అదేంటంటే రాళ్లతో కొట్టేడు, ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేయాల. ఇప్పుడు వీళ్ళు చూడండి, దావీదు రాజద్రోహం చేసినట్టుగా, ఎందుకంటే ఇతడు మమ్మలను కాపాడవలసిన సమయంలో విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆకీషు ఫిలిష్తీయులతో మాట్లాడడానికి పోయాడు. అతడి కారణాల వల్లే మాకు ఈ తిప్పలు వచ్చాయి, మాకు ఈ నష్టం కలిగింది. కాబట్టి ఈ రాజుని ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపేద్దాం అని దావీదు మీదకి రాళ్ళు రువ్వడం మొదలు పెట్టారట. పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దావీదు ఉద్దేశంతో వెళ్ళాడా? ఆలోచన చేయాలి. ఉద్దేశంతో వెళ్ళి శత్రువులు వచ్చి అమాలేకులు దాడి చేయని అని చెప్పేసి వెళ్ళాడా? ఉద్దేశంతో వెళితే ఇతడు పాపే. ఉద్దేశంతో వెళ్ళలేదు సుమా. అతనితో ఫిలిష్తీయులతో ఉన్న సంబంధాన్ని బట్టి అతడు యథార్థంగా ప్రకటన పని చేయవలసిన బాధ్యత ఉంది కనుక నాయకులతో, రాజుతో కలవడానికి వెళ్ళాడు. ఉద్దేశంతో చేయలేదు దావీదు. ఉద్దేశంతో వాడిని వదిలిపెట్టి వెళ్ళలేదు. అతడు యథార్థవంతుడిగానే ఉన్నాడు, నమ్మకస్తుడిగానే ఉన్నాడు. అతని బాధ్యత ప్రకారంగా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆకీష్ అనే రాజే ఈ సిగ్లాక్ అనే ప్రాంతానికి ఈయన నియమించాడు రాజుగా. ఇప్పుడు అధికారిగా అతను ఉన్నాడు కనుక తప్పక వెళ్ళి అతనితో కలవడానికి వెళ్ళాడు. అంతే తప్ప ఈ సిగ్లాక్ అనే ప్రాంతాన్ని అమాలేకుల చేతికి అప్పగించాలి, కాల్చేయాలి, ఈ ప్రజలను శిక్షించాలి అని దురుద్దేశంతో విడిచిపెట్టి వెళ్ళలేదు ప్రియులారా. అందుకని దావీది తప్పు లేదు, ఇక్కడ కావాలనే ఉద్దేశంతో చేయలేదు. అయితే దావీదే దీనికి కారణము, దావీదే చేయించినట్లుగా రాజద్రోహంగా వాళ్ళు భావించి విశ్వసించి రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఎందుకు ఈ ఉద్రేకమైనటువంటి పని జరుగుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఓ వ్యక్తిలోనికి భంగపడే లక్షణం, నిరాశ, కృంగిపోయే లక్షణం ఎప్పుడైతే వచ్చిందో అతడు ఏమి ఆలోచిస్తాడో, ఆమె ఏమి ఆలోచిస్తుందో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. అందుకనే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, చక్కగా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి మంచిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఏదైనా కొన్ని పరిస్థితులు తారుమారేటప్పటికీ వాళ్ళ మాట, వాళ్ళ రూపం, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆ స్వభావాన్ని చూసినప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది, అసలు ఈ వ్యక్తేనా, ఈ విధంగా కూడా ప్రవర్తిస్తాడా, ఈ విధంగా కూడా మాట్లాడుతుందా ఈమె అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఫ్రస్ట్రేషన్, భంగపడుట, లోపల కృంగిపోయి నిరాశతో ఉండి ఆ కలిగిన నష్టాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తున్నామో అర్థం కానిటువంటి ప్రవర్తన. ఇది ఒక సహజమైనటువంటి లక్షణమే, కానీ ఇది ప్రమాదకరమైనటువంటిది. ఇది సాతానుగాడు ఉపయోగించే ఓ భయంకరమైనటువంటి ఆయుధం. ఓ చిన్న ఉపమానం చెప్తాను. ఓ ఆయుధాల శాలలో సాతానుగాడు ఆయుధాల శాలను పెట్టి అమ్ముతా ఉన్నాడట. ఏమనంటే అబద్ధము అనేది ఒక ఆయుధం, దొంగతనము అనేది ఒక ఆయుధం, కోపము అనేది ఒక ఆయుధం. ఇలా ఒక్కొక్క ఆయుధాలు పెట్టి ఆ సాతానుగాడి యొక్క ఆయుధశాలలో అమ్ముతూ ఉన్నాడు. ఓ వ్యక్తి కొనుక్కుంటాకి వెళ్ళాడట ఆ షాప్కి. ఆ అబద్ధం ఓ రేటు, దొంగతనం ఓ రేటు, వ్యభిచారం ఓ రేటు, లేక అసూయ ఓ రేటు, ఇలా కనపడుతూ ఉన్నాయి. లోపల ఆ ఆయుధశాలలో ప్రత్యేకించబడి ఓ షెల్ఫ్లో అందంగా లోపల పెట్టి ప్రత్యేకంగా ఒక ఆయుధాన్ని ఉంచాడట. దానికి అధికమైన, ఇక్కడ కనపడుతున్నటువంటి ఆయుధాలన్నిటికంటే
అధికమైన రేటుతో కనపడుతోంది. బహుశా ఈ అబద్ధం అనేది ఒక 100 రూపాయలు అయితే, మోసము లేక కొండెము అనేది 50 రూపాయలు అయితే, దొంగతనము అనేది 200 రూపాయలు అయితే, ఆ లోపల కనపడుతున్నది ఉందే, ఆ లోపల కనబడుతున్న ఆయుధం అది సుమారుగా 1,00,000 రూపాయల ఆయుధం అంట. ఈ కొనుక్కుంటకు వచ్చినోడు చూసి, అదేంటి సాతానా లోపల అంత ఖరీదైందేంటి, ఈ అన్నిటికీ ఇంతంత తక్కువగానే ఉంది కానీ దానికి అంత ఖరీదైంది ఏంటి అని అడిగితే సాతానుడు ఈ విధంగా చెప్పాడట. ఏమనంటే, ఆ ఆయుధానికి ఉన్నటువంటి ఖర్చు ఎందుకు ఎక్కువ తెలుసా నీకు? ప్రపంచంలో అధికంగా కొనుక్కునే ఆయుధం అదే. ఇవి కొంతమందికే ఉంటాయి, కొంతమందిలో ఆటోమేటిక్గా ఆ ఆయుధాలు పోతాయి. కానీ రాజు మొదలుకొని బంటు వరకు అధికంగా కొనుక్కుని అధికంగా లోనైపోయే లక్షణం ఏదయ్యా అంటే ఈ ఆయుధానికే. ఏంటా ఆయుధమో చెప్పవా అని అడిగాడట. అప్పుడు సాతాను గారు చెప్పాడట, ఫ్రస్ట్రేషన్, డిస్కరేజ్మెంట్ అని చెప్పాడట. నిరుత్సాహము, కృంగబడే జీవితము అనేక మంది జీవితాల్లో ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కడు దీన్ని వారి జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. ఇది ఎవరు ఆయుధమో తెలుసా? శత్రువైన సాతాను ఆయుధము. శత్రువైన సాతాను ఆయుధం ఇది. ఇఫ్ యు ఫేస్ డిస్కరేజ్మెంట్, ఇఫ్ యు గో త్రూ ఫ్రస్ట్రేషన్, ఇట్స్ ద వెపన్ ఆఫ్ ఎనిమీ సైటన్ that will use you to destroy your life. So this is the best tool of the enemy. When you compare with all the other weapons such as lying spirit, cheating, adultery, committing adultery, fornication, all those things are very cheap weapons of Satan. But this is a very costly weapon. Discouragement and frustration is the very best weapon of Satan in order to attack very topmost leaders, junior leaders, sub-juniors, and whoever from the top to bottom level, everybody will be totally influenced and faced and used with this weapon. Kabatti bangapaduta, నిరాశపడుట అనేది సాతాను యొక్క ఆయుధము. ఈ భంగపడే లక్షణం ఏ వ్యక్తులకు వస్తుందో వాడు రాజైనా బంటైనా అడుక్కునేవాడైనా గొప్పోడైనా ఎవడైనప్పుడు కూడా తప్పక వాడు కృంగిపోతూ చేస్తున్న పనులు, వాడు ఏం చేస్తున్నాడో, ఎలా ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నామో ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి. ఓ నిర్ణయాన్ని తీసుకోలేము, సరైన ఆలోచించలేము, అర్థవంతంగా మనం గడపలేము, నిదానంగా ముందుకు వెళ్ళలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆలోచనలన్నీ మారిపోతాయి, క్రియలన్నీ మారిపోతాయి, మనం చేసే పనులన్నీ మారిపోతాయి. ఏం చేయాలో అర్థం కాదు. చివరికి చేసే పని ఏంటో తెలుసా? ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చేసే రిజల్ట్, వాళ్ళు చేసే ప్రతిఫలమైనటువంటి పనులు ఏంటంటే పిచ్చి పిచ్చి పనులు చేయడం, చేతకాని నిర్ణయాలు తీసుకోవడం, ఎదటివాడిని నాశనం చేయడం, లేక తనను తాను నాశనం చేసుకోవడం, లేదా పక్కోడిని నాశనం చేయడం, లేకపోతే హానికరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు జరిగిస్తాడు సాతానుడు. ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే దావీదు చేశాడా? లేదే. కావాలని చేశాడా? లేదే. ఒకవేళ వీళ్ళు ఆలోచించినట్లుగా దావీదే ఉండుంటే మనకి తిప్పలు వచ్చేవి కాదని అన్నప్పుడు, దావీదా నీవు ఉన్నట్లయితే రాజా మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని దావీదు గారిని పట్టుకోగలిగితే ఆ దావీదు ఇంకా బలాన్ని తెచ్చుకుని, ఇంకా ధైర్యం తెచ్చుకుని ఇంకా ముందుకెళ్ళేవాడేమో కదా. కానీ విచిత్రం చూడండి, దావీదు తన భార్యలు పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నాడు. అవతల వాళ్ళు కూడా వారి భార్యలు పోగొట్టుకుని వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు పిల్లలు పోగొట్టుకున్నారు, ఈయన ఇల్లు పోయింది, ఈయన పట్టణము పోయింది, ఆయన దుఃఖంలో ఉన్నాడు, వీళ్ళు దుఃఖంలో ఉన్నారు. పోనీ నేను కోటలో భద్రంగా ఉన్నాడా? లేదే. ఆలోచించేయండి. దావీదు కూడా దుఃఖంలోనే ఉన్నాడు, వాళ్ళు దుఃఖంలోనే ఉన్నారు, వాళ్ళు బాధలోనే ఉన్నారు, ఈయన బాధలోనే ఉన్నారు. ఆయన భంగపడే ఉన్నాడు, వీళ్ళు ప్రజలు భంగపడే ఉన్నారు. Frustration came to the two kinds of people, the common people
and even King David and his army. And all of them were going through the frustration. They didn't know what they are doing. But there is a big difference. There is a big difference. The people who had a relationship with God, the people who didn't have the relationship with God, that is the difference. దేవునితో ఉండే బంధము కలిగినటువంటి ప్రజలకు ఉండే తీరు ఏమిటో, దేవునితో సంబంధం కలిగినటువంటి సంబంధం లేనటువంటి ప్రజలకు ఉండే తీరు ఏమిటో ఇక్కడ మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ప్రజలు కోల్పోయాం, ఆస్తిని కోల్పోయాం, ఇళ్ళు కోల్పోయాం, ఇంత బాధకి భంగపడే నిరుత్సాహానికి గురయ్యా, ఏం చేయాలి అని అటు ప్రజలు గురైనటువంటి స్థితి మనం చూస్తున్నాం, ఇటు దావీదు గురైనటువంటి స్థితిని చూస్తున్నాం. కానీ డిఫరెన్స్, తేడా ఏంటో తెలుసా? ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఆ ప్రజలు దేవునితో సరి అయినటువంటి సంబంధాన్ని లేని కారణాన ఆ వచ్చినటువంటి భంగపడే జీవితాన్ని బట్టి ఇమ్మీడియట్గా పక్కోని హాని చేయాలని, నాశనం చేయాలని, దావీదును రాళ్లతో కొట్టి చంపేయాలని ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? కమిటింగ్ మర్డర్. గమనించండి, ఇక్కడ హత్యలోనికి తీసుకెళ్తుంది. ఇప్పుడు అంటే ఫ్రస్ట్రేషన్, సమ్ టైమ్స్ మనం భంగపడే జీవితాలు, మనకు నిరాశ కృంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వన్నా చచ్చిపోవాలనిపిస్తుంది, పక్కోడన్నా చంపేయాలనిపిస్తుంది. కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం, భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది, భర్త మాట వినడం లేదు, మనం చూస్తున్నటువంటి ఇదే కదా. లేకపోతే పిల్లలు అక్రమ సంబంధం పెట్టుకుని తల్లిదండ్రుల మాట వినుకోకుండా లేనిపోయినటువంటి అబ్బాయిలతో అమ్మాయిలతో ఈ ప్రేమ వ్యవహారాలు పెట్టుకుని అమ్మ నాన్నకు చెప్పుకోకుండా వివాహాలు చేసుకునే పనులు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఈ తల్లో ఈ తండ్రో ఏం చేస్తారంటే, ఓ భంగపడి, ఇప్పుడు వరకు మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం, నా భార్య నా మాట వింటుంది, ప్రతిభత కలిగింది అనుకున్నాను, లేకపోతే నా బిడ్డలు నా మాట విని ఒక మంచి స్థితికి వస్తారనుకున్నాను, సడన్గా ఇట్లాంటి పని చేశారేంటబ్బా, తట్టుకోలేక జీర్ణించలేక ఫ్రస్ట్రేషన్, భంగపడే జీవితానికి, కృంగుపడే జీవితానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారా అంటే, వాళ్ళన్నా చనిపోతున్నారు పరువు కోసం, లేదా ఆ బిడ్డనన్నా లేకపోతే భార్యనన్నా చంపేస్తున్నారు. ఇవి జరగడం లేదా? మన టీవీ ఛానల్స్ కానీ మీడియా కానీ చూస్తుంటే ఇవే కదా జరిగేవి. ఫ్రస్ట్రేషన్ కెన్ లీడ్ ఐదర్ యూ విల్ బి కిల్డ్ ఆర్ సంబడి విల్ బి కిల్డ్. Be careful. Frustration is not from God. Frustration is not from God himself. God never and ever permitted or created frustration for the human being. It's the result of sin. It's the result of sin. పాపము యొక్క ప్రతిఫలమే భంగపడేది. భంగపడే జీవితము, నిరుత్సాహపడే జీవితము దేవుని దగ్గర నుండి వచ్చింది కాదో. ఈరోజు ఎవరైనా భంగపడిపోయి సేవలో ఉన్నవాళ్ళు, విశ్వాసులు అనబడిన వారు, వ్యాపారంలో ఉన్నవారు, లేకపోతే కుటుంబాల్లో భార్యాభర్తలుగా ఉన్నవారు, లేక దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారు భంగపడి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి ఫ్రస్ట్రేషన్కి, ఓ భయంకరమైనటువంటి ఆ యొక్క భంగపడి కృంగిపోయే జీవితానికి దిగజారిపోతూ ఏం చేయాలని ఆలోచన లేకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న వారులారా, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భంగపడే లక్షణము, కృంగిపోయే లక్షణము దేవుని దగ్గర నుండి వచ్చింది కాదో. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సాతాను దగ్గర నుండి వచ్చింది. ఎందుకో తెలుసా? సాతాను గడ వ్యక్తిలోనికి భంగపడే లక్ష్యాన్ని పెట్టేటప్పటికీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు దేవునికి, వాక్యానికి అనుకూలంగా ఉండవు. ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వెంటనే మీరు చూడండి, ఒక వ్యక్తి నిన్ను కొట్టాడు, నీకు కృంగిపడుతుంది, ఈడు నన్ను కొట్టడం ఏంటి, నేను పెద్ద గొప్పోడిని, నన్ను మనిషి అంత మనిషిగా ఉంటే ఈడు నన్ను తిట్టడం ఏంటి, లేకపోతే నన్ను కొట్టడం ఏంటి, నా మీద దాడి చేయడం ఏంటి. ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా? దాడికి ప్రతి దాడి చేయాలా, మాటకు ప్రతి మాట ఆడాలా, నేనే పైన ఉండాలా, లోపల నీకు నిద్ర పట్టదో,
లోపల నిద్ర పట్టదు, రాత్రంతా నిద్ర పట్టదు, ఏదో చెయ్యాలని, వాడిని ఏదో దాడి చేయాలని, ఎవరినో చంపాలని, కొట్టాలని నీ అంతట నువ్వే లోపల 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 ఓ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు కదూ. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు, భంగపడుట, పగలు, ద్వేషాలు, కృంగిపోవుట, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఇది దేవుని సంబంధమైనది కాదు ప్రియులారా, ఇది సాతానుకు సంబంధించింది. ఎప్పుడైతే ఈ సిక్లాక్లో ఉన్న ప్రజలు భంగపడే జీవితానికి గురైపోయి, కృంగిపోయి, ఎదురైన నష్టానికి ఎప్పుడైతే దావీదు మీద నింద పెట్టి దావీదును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు ద స్టేట్ ఆఫ్ డేవిడ్, దావీదు గారు ఉన్న స్థితి అంటే తెలుసా, తన భార్యను పోగొట్టుకుని బాధపడుతూ ఉన్నాడు, తన పట్టణాన్ని కాలిపోయిందనేటువంటి బాధతో ఉన్నాడు. పైగా ఇప్పుడు మూడవది, ఆదరించవలసిన ప్రజలు కూడా రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. 3 యాంగిల్స్లో ఎదుర్కొంటున్నాడు సమస్యను. There are 3 kinds of arrows. One from the people who are stoning at him. Other side, he lost his wives. The third area, he lost his city. It was burned up. And financially, he lost. And when you come to the family, he lost his 2 wives. And when he comes to the people, they were stoning at him. There are 3 kinds of arrows coming and attacking at one time. But here is the man of God. He is also supposed to get the frustration. He also supposed to go through more frustration than anybody else because of 3 problems. Whereas when I compare with other people, they are going through only one problem. They just lost their loved ones. But here he lost the loved ones, he lost the city, and above all, he was also getting all the stones from the people. Criticism, accusing words, blaming. Because of you, David, this is the thing happened. And blaming and stoning and throwing at the life David. గమనించండి, దావీదు తన జీవితంలో ఓ ప్రక్క నుంచి రాళ్ళుతో కొట్టబడుతూ ఉన్నాడు, ఓ ప్రక్క నుంచి భార్యను కోల్పోయి ఉన్నాడు, మరో ప్రక్క నుంచి తనకివ్వబడినటువంటి పట్టణము ఆర్థికంగా నష్టపోయి ఉన్నాడు. ఇన్ని నష్టాల మధ్య ఈ ప్రజలు ఏమైనా కొంచెం సహకరిస్తారా అని అంటే వాళ్ళు ఆదరించడానికి బదులు, ధైర్యపరచడానికి బదులు రాళ్లతో కొడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, నిందిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కడైపోయాడు. ఇప్పుడు అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకులైపోయారు. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావు కదూ. ఇంట్లో అందరూ ఏకమైపోయి నువ్వు ఒక్కడవే అయిపోయావా? కొన్నిసార్లు నా భర్త అర్థం చేసుకోవడం లేదు, కొన్నిసార్లు నా భార్య అర్థం చేసుకోవడం లేదు, కొన్నిసార్లు ఈ పిల్లలకి ఎంత చెప్పిన ఈ పిల్లలు అర్థం చేసుకోవడం లేదని నువ్వు కృంగిపోతూ ఉన్నావా? ఈ పరిస్థితులు దేశంలో కూడా ఓ ప్రక్క ఈ కరోనా పాండమిక్, ఈ యొక్క క్రైసిస్లో భయంకరమైనటువంటి ఈ యొక్క వైరస్ ప్రమాదము, ఓ ప్రక్క నుంచి 3వ వేవ్ వస్తుందని, ఓ ప్రక్క పిల్లలను దాడి చేస్తుందని, ఓ ప్రక్క బ్లాక్ ఎల్లో ఫంగస్ అని వైరస్ ప్రజలను దాడి చేస్తుంటుంటే బయటికి వెళ్ళలేని పరిస్థితులు, ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్యంగా నష్టపోయి, కుటుంబంలో పోషణ లేక, సంఘాల్లో నడిపింపు లేక, సంఘాలు లేక, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయి నువ్వు కృంగుతూ, కృషించిపోతూ, నలిగిపోతూ ఉన్నావు కదూ. ఇట్లాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నట్లయితే నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ భంగపడే జీవితంలో దావీదు బోధిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఆ 6వ వచనం, ఆ మొదటి 2వ భాగాన్ని మనం చూస్తున్నట్లయితే, దావీదు కూడా అందరికంటే ఎక్కువగా భంగపడవలసిన వాడే. దావీదు అందరికంటే ఎక్కువగా భంగపడవలసిన వాడే. కానీ అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ బిడ్డలైతే నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి అధైర్యము ఉన్నదో, భంగపడే జీవితం ఉందో, నిరాశతో ఉన్నావో, ఇక్కడ దావీదు నేర్పిస్తున్నటువంటి ఓ అద్భుతమైన మాట, డేవిడ్
found strength from God himself, which means he never sought the help of the people. He never fixed his eyes on his riches. He never fixed any eyes on the Philistines king. He never depended on anybody, but he himself committed his life, turned his life towards God, and he was fixing his eyes so that he found strength from God. దేవుని దగ్గర నుండి ఆయన ధైర్యాన్ని తెచ్చుకున్నాడట. ఫ్రస్ట్రేషన్ ఎలా జయించాలి? ఈరోజు నువ్వు ప్రభును నమ్ముకోలేటువంటి స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ నమ్ముకున్న నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావేమో, ఒకవేళ ప్రభువును నమ్ముకున్న క్రైస్తవుడిగా ఉన్నా, విశ్వాసిగా ఉన్నా, నీకు కొన్నిసార్లు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నీవు దేవుని మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, వాక్యం మర్చిపోయి, సంఘాన్ని మర్చిపోయి, దేవుని మర్చిపోయి, ఈ పరిస్థితులు ఎక్కువైపోతున్న కారణాన ఇదే న్యూస్ నీ మైండ్లోకి వచ్చేసి ప్రతిదీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా, మనుషులు మాట్లాడే మాటల ద్వారా ఇవన్నీ నీ మనసులో పడుతున్నప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ గురైపోయి, ఇంట్లో పరిమితమైపోయి, కృంగిపోయి ఏంటా అని ఉన్నట్లయితే నీకు దేవుని మీదకి వెళ్దాం మనసు. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు దావీదును బట్టి. ఏ విధంగా జయించాడో తెలుసా? ఓ ప్రక్క నుంచి రాళ్ళు రువ్వే మనుషులు, ఓ ప్రక్క నుంచి నిందలు పెట్టే మనుషులు, ఓ ప్రక్కన ఆర్థికంగా నశించిపోవడం, మరో ప్రక్కన చూస్తే భార్యలు కోల్పోవడం, ప్రియమైన వారిని పోగొట్టుకోవడం, తన చేయవలసిన బాధ్యతలు నా పట్టణం ఎలాగైపోయిందేంటా అని మానసిక ఒత్తిడి మధ్య ఒకే ఒక మార్గం, అదే దేవుని వైపుకు చూచాడు. ఒక్కసారి దేవుని వైపుకు చూడండి. ఎలా చూశాడు ప్రాక్టికల్గా మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ద్వారా చూపించాలని ఆశపడుతున్నాను. దావీదు ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు ఈ పరిస్థితుల మధ్య అని అంటే, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇక్కడ జరిగింది ఏంటంటే, దావీదు తన జీవితంలో సిగ్లాక్ అనే ప్రాంతంలో ఈ సంఘటన, ఈ ఫ్రస్ట్రేషన్ ఎదుర్కొనేటప్పటికీ అతడు కొన్ని అనుభవాలు చూశాడు. దేవునితో పెట్టుకున్న సంబంధాలను బట్టి, దేవునితో పెట్టుకున్న సంబంధాలను బట్టి, ఓ చక్కటి అనుబంధాలను కలిగినటువంటి జీవితాన్ని బట్టి కొన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు పొందుకున్నాడు. ఆ అనుభవాలు దేవుడు తన జీవితంలో గత కాలంలో ఇట్లాంటి పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నేను ఓ సామాన్యమైనటువంటి బాలుడిగా ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఎంత శక్తినిచ్చి నన్ను నడిపించిన సర్వశక్తిమంతుడు ఉన్నాడో అని గతంలో చేసినటువంటి ఆ దేవుని యొక్క మహత్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రాక్టికల్గా మీకు చెప్పాలనంటే, మన జీవితంలో ఈరోజు ఒకవేళ ఈ ఫ్రస్ట్రేషన్ కూడా నువ్వు వెళుతున్నట్లయితే, లేక భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైనా ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటే, ఎదుర్కొన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన ప్రాక్టికల్ స్టెప్ దావీదు నుంచి ఏంటో తెలుసా? దేవుడు గత కాలంలో నా జీవితంలో ఇంత బలమైనటువంటి కార్యం చేశాడు కదా, ఈ తెగులు నుండి నన్ను రక్షించాడు కదా, ఈ బాధ నుండి నన్ను తప్పించాడు కదా, నాకు ఈ సహాయం నాకు ఆ దినాన్ని చేశాడు కదా అని దేవుడు ఆయన చేసినటువంటి మహత్య కార్యాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఉన్నాడట. ప్రస్తుత కాలంలో ఎదుర్కొన్నటువంటి భంగపడే జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు ఆయనకి ఏం చేశాడో ఆ జరిగినటువంటి ప్రాక్టికల్గా జరిగినటువంటి ఆ దేవుని చేసిన మహత్య కార్యాన్ని తలంచుకుంటున్నాడట. ఎలా తలంచుకున్నాడు, ఏమి తలంచుకున్నాడు అని అడుగుతున్నారా? అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు యవ్వన వయసులో ఉన్నప్పుడు, యుద్ధం అంటే తెలియనప్పుడు, కత్తి పట్టుకోవడం అంటే తెలియనప్పుడు, యుద్ధ విద్య నేర్చుకోలేనప్పుడు ఓ భయంకరమైన శూరుని ఎదుర్కొన్నాడు. ఆ శూరుడే గొలియాతు. తుడుగా యుద్ధ నైపుణ్యత లేనప్పుడే, ఓ సామాన్యమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, ఓ ప్రాముఖ్యమైనటువంటి శక్తి కలిగిన దేవుడు ఓ బలమైన కార్యాన్ని దావీదు పట్ల చేశాడు. అదే మనం చూస్తాం. వచ్చిన చూడండి దయచేసి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 48-49 వచనాల్లో రాయబడింది. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును
కలియుటకై అతని ఎదుర్కొని పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులోనున్న రాయి ఒకటి తీసి వడిసెలో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలలో బోర్ల పడెను. దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. గమనించండి, ఇక్కడ ఖడ్గము లేదు, ఓ చిన్న రాయితో 6 మూరల జానడెత్తున్నటువంటి బలమైన యోధుడిని, ఒక్కొక్క చేతికి 6 ఏళ్ళు కలిగి అంత యోధుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఓ సామాన్యమైనటువంటి దావీదు ఎలా చంపగలిగాడు అనంటే అది దేవుడే, యుద్ధమో యెహోవాదే అని దిగాడు. ఆ అధ్యాయం అంతా చదువుకోండి, 17వ అధ్యాయము. ఎప్పుడైతే యుద్ధం యెహోవాదని దిగాడో ఆ బలవంతుడైన వాడిని బలహీనంగా ఉన్న దావీదు చంపగలిగాడే. రెండో పర్యాయాన్ని మనం చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో ఈ యోధుని చంపడమే కాదు, ఎప్పుడైతే యోధుని చంపాడో ఆ యోధుడు అక్కడితో హతమార్చబడ్డాడో ఇప్పుడు మరొక యోధుడు తయారయ్యాడు దావీదును చంపడానికి. అతడే తన ఇంటిలో ఉన్నటువంటి మామ అయినటువంటి సౌలు. ఆ సమయంలో కూడా వాడు అనుదినము దావీదును చంపడానికి ప్రయత్నిస్తుంటుంటే అనుదినము చంపడానికి ప్రయత్నిస్తుంటుంటే యోనాతానుని దేవుడు వాడుకుని ఆ చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సౌలు చేతిలోంచి తప్పించడానికి దేవుడు యోనాతానుని వాడుకున్నాడు. ఆ సత్యాన్ని మనం ఎక్కడ చూస్తామయ్యా అంటే 1 సమూయేలు గ్రంథంలోనే 23వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 23:17 వచనంలో మనం చూస్తాం. చదవండి దయచేసి. నీవు ఇశ్రాయేలులకు రాజువగుదువు. అది చూడండి, యోనాతాను చెప్తున్నాడు దావీదుతో, నువ్వు తప్పక నా తండ్రి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని భయపడుతున్నావా? డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ హిమ్, because God has chosen you. You are going to be the king over the Israelites. నువ్వు ఇశ్రాయేలీల మీద నువ్వు రాజు అయిపోతావయ్యా. నా తండ్రి చంపుతాడని భయపడుతున్నావా? భయపడవద్దు. నేను నీకు సహకారినవుదును, నీకు సహకారిగా ఉంటాను. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచెను. గమనించండి, దేవుడే మరి ఆ టైంలో యోనాతానులోనికి దూరి నన్ను చంపుతూ ప్రయత్నిస్తున్నటువంటి సౌలు యొక్క చేతిలోను తప్పించడానికి దేవుడు యోనాతానులో దూరి ఏ శత్రువు చంపడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ శత్రు కుమారుని దేవుడు వాడుకున్నాడు కదా. ఏ శత్రువైన యోధుడు వచ్చి నన్ను చంపడానికి ముందుకు వస్తుంటుంటే ఆ చంపడానికి దేవుని శక్తి పైనుండి దిగి వచ్చి ఆ చిన్న రాయిని వాడుకున్నాడు కదా. ఇవన్నీ కూడా తలపోసుకుంటూ ఉన్నాడు దావీదు. ఫ్రస్ట్రేషన్ మనం జయించాలి అని అంటే దేవుడు చేసిన కార్యాలు స్మరించుకోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాక్టికల్ లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ద ఫ్రస్ట్రేషన్ ఆర్ డిస్కరేజ్మెంట్, యూ నీడ్ టు లుక్ బ్యాక్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ రిమెంబర్ దెమ్ and meditate them. Don't ever meditate and ponder over the situation when you go through the frustration or discouragement, but instead you need to look back and see what the Lord has done in your life. That's what exactly David did in his life. He was remembering how God protected in the hands of Philistines the mighty warrior Goliath, when he came to fight with all the country, but God used me with the mighty power. And also when King Saul tried to kill me, God used Jonathan in order to protect David. These are the things he was remembering when he was going through the frustration. People were trying to stone at him. People were blaming on David, and he was losing everything. He was going through the very powerful frustration. In midst of all those things, he was
remembering what the Lord has done. That's why verse 6, chapter 30 of the first Samuel, it says that I have found the strength. I have remembered what the Lord has done in the fast in my life. Now, what kind of frustration is this? Nothing to compare. What kind of stoning at me? What kind of people trying to come and blame at me? What kind of frustration that is trying to attack me? I don't mind, because the Lord has done mighty things in my life. If I compare with the things what the Lord has done in the fast, nothing is impossible at the present situation. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను దావీదు తలంచుకుంటూ ఉన్నాడు. ఆ తలంచుకున్న కారణంలో ఎదుర్కొన్నటువంటి భంగపడే జీవితం, నిరుత్సాహ జీవితం, కృంగిపోయే జీవితం, ఓ ప్రక్కన రాళ్ళు రువుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, ప్రియమైన వారిని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోయింది. ఇట్లాంటి భయంకరమైన భంగపడే స్థితిలో దేవుణ్ణి తలంచుకుంటూ, ఆనాడు నన్ను కాపాడావు కదా ప్రభువా, ఆ గొలియాతు నుండి నన్ను తప్పించి ఇశ్రాయేలుకి బలమైన యోధుడిగా నన్ను వాడుకున్నావు కదరా, ఈ దినాన్న ఈ బలహీనమైనటువంటి ఈ ఫ్రస్ట్రేషన్ అనేది, ఈ భంగపడే జీవితం అనేది పెద్ద గొప్ప నీ చేతిలో, నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. ఆనాడు ఆ సౌలు రాజు నన్ను తరమడానికి, చంపడానికి ప్రయత్నిస్తుంటుంటే అందులో నుంచే తన కుమారుని లేవనెత్తి ఓ చక్కటి విడుదల నాకు ఇచ్చావు కదా నాయనా, ఆ కుమారుడు వాడుకున్నావు కదా. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు తప్పించిన దేవుడు ఈ భంగపడే పరిస్థితి, సిగ్లాక్లో ఈ చిన్న పరిస్థితి పెద్ద గొప్ప, ఇందులో కూడా నువ్వు కార్యం చేయబోతూ ఉన్నావు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలను తలంచుకుని వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉన్నాడు, ఆయనలోకి ఏమొచ్చిందట? ధైర్యము. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో భలే చక్కటి మాట, ఐ హ్యావ్ ఫౌండ్ strength, which means he lost the strength. When the frustration comes into your life, you will lose your strength. You will lose the strength. You will be helpless. You will be trying to do very insane things. You don't know what you are doing. You will act like a madman. You will act like a mad woman. That's what exactly these people are doing at Ziklag. But when he remembered David in his life, what the Lord has done, దేవుడు ఏం చేశాడో వాటిని గుర్తెట్టుకునేటప్పటికీ, తలంచుకుని, ప్రభువుని తలంచుకుని స్మరించుకునేటప్పటికీ భంగపడే జీవితం పోయింది. రాళ్ళుతో రువ్వుతున్న ప్రజలను లెక్క చేయలేదు, పోయినటువంటి పరిస్థితిని లెక్క చేయలేదు, నష్టాన్ని లెక్క చేయలేదు. ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఆయనలో కమ్ముకుంటూ ఉంది, ధైర్యము చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ధైర్యము చెడిపోయి జీవిస్తున్నావు కదా నీవు. ఈరోజు సమాజంలో ప్రతి మానవుడు బిక్కుమంట జీవిస్తున్నారు, భయముతో, భీతితో, నిరుత్సాహంతో, ఏం జరిగిద్దా అని ఆందోళనతో జీవిస్తున్నావు కదూ. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు దావీదు ధనాన్ని చూడలేదు, మనుషుల్ని, బంధువుల్ని చూడలేదు, తన సైన్యాన్ని చూడలేదు, అక్కడ అభయం ఇచ్చినటువంటి ఆకీష్ అనే ఫిలిష్తీయుల రాజును చూడలేదు, లోకాన్ని చూడలేదు. ఏం చూశాడయ్యా? భంగపడే పరిస్థితుల మధ్య, కృంగిపోయే పరిస్థితుల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య, నష్టాల మధ్య ఏమి చూశాడో అనంటే, ఒక్కడే దావీదు దేవుని చూడడం మొదలుపెట్టాడు. ఆ దేవుని చూడడం ఎలా? ఆయన చేసిన కార్యాలను స్మరించుకుని, దేవా అలనాడు చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు కదా ప్రభువా అని ఆయన వాక్యమును, ఆయన చేసిన కార్యములను తలంచుకోవడం ఎప్పుడైతే ప్రారంభించాడో ధైర్యం రావడం మొదలుపెట్టింది. రెండవది ప్రాక్టికల్ స్టెప్. ధైర్యం పొందడానికి దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ కింద 7-8 వచనాలు మనం చదివితే 30వ అధ్యాయంలోనే ఆయన దేవుని విచారించడం మొదలుపెట్టాడట పరిస్థితుల మధ్య. నెంబర్ 2, ద ప్రాక్టికల్ స్టెప్ ఆఫ్ హౌ టు ఓవర్కమ్ ద ఫ్రస్ట్రేషన్ ఈజ్
prayer. Fasting and prayer. First thing, he was looking at God, what the Lord has done. That is the first practical things. Second thing, fasting and prayer, seeking the Lord in midst of loneliness, in midst of frustration, in midst of blaming situations. That's what I want to teach you and tell you. When you go through frustration, these are the practical steps that you need to do from the life of David. మన జీవితంలో కూడా భంగపడే జీవితాన్ని, కృంగిపోయే జీవితాన్ని, నిరాశ నిస్పృహలో ఉండి కృంగిపోతూ ఉన్నావా? రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు దావీదు జీవితంలోంచి నేర్పిస్తూ ఉన్నాడు ఆయన గ్రంథంలో నుంచి. అదేంటయ్యా అంటే, తన జీవితంలో రెండు పనులు చేశాడు. ఒకటే, దేవుని చూడడం మొదలుపెట్టాడు. దేవుని చూడడం అంటే మీకు ముందు చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు ఏమి చేశాడో ఆశ్చర్య కార్యాలు గత కాలంలో వాటిని స్మరించుకుంటూ, దేవుడు ఈ బలహీనతలో, ఈ కష్టంలో ఇంత అద్భుతమైన కార్యం చేసి నన్ను బ్రతికించాడు కదా, పోషించాడు కదా, సహాయం చేశాడు కదా, ముట్టాడు కదా, స్వస్థపరిచాడు కదా, వివాహాలు జరిగించాడు కదా, రుణాలు తీర్చబడ్డాయి కదా, రోగాలు బాగుపడ్డాయి కదా, నా కుటుంబంలో విడుదల కలిగింది కదా, అలనాడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? అప్పుడు దేవుని ధైర్యం నీలోనికి వస్తుంది ప్రియులారా. రెండు, దావీదు దేవుని దగ్గర విచారించడం మొదలుపెట్టాడు. అంటే భంగపడే జీవితంలో ఉన్నట్లయితే రెండవ సూత్రం ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో బైబిల్ బోధిస్తున్నది ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు ఒకసారి. మానవుడే. ఫ్రస్ట్రేషన్ ఈజ్ నాట్ ఏ సిన్, బట్ టెంప్టింగ్ టు కమిట్ సిన్. బి కేర్ఫుల్. Frustration leads to the sinful state. Frustration is the common. Even in Jesus' life, he went through before the crucifixion. He was struggling. Out of frustration, he said, Father, remove the cup. That's what exactly he said. Remove the cup, which means I can't handle. It's a frustration. But at the same time, he said, not my will, but your will. He committed to the Father and began to pray. The angel of the Lord came down and strengthened Jesus. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిశ్చితమైతే ఈ కప్పును, ఈ యొక్క పాత్రను తొలగించు అని చెప్పడానికి ముందు ఏమన్నాడో తెలుసు? ఆయన ఆ గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఆ భంగపడే జీవితానికి లోనై ఓ మాట అంటాడు కదా ఆయన, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించో అన్నాడు. అది కూడా భంగపడే లక్షణమే. యేసయ్య కూడా భంగపడ్డాడు. భంగపడుట పాపం కాదు, భంగపడుట పాపానికి నడిపించే లక్షణాల్లో, శోధించే లక్షణాల్లో ఓ లక్షణం మాత్రమే తప్ప, భంగపడుట, డిస్కరేజ్మెంట్, నిరాశ అనేది పాపం కాదు. పాపానికి నడిపించడానికి మార్గం అవుతుంది. జాగ్రత్త. అందుకని యేసయ్య గురించి ఓ మాట ఉంటుంది, ఆయన మనవలే మానవుడు శోధించబడ్డాడు అన్ని విషయాల్లో, కానీ పాపము చేయలేదు. సుమా, గెత్సెమనే తోటలో ఆయన శోధించబడ్డాడు, భంగపాటుకు గురయ్యాడు, నిరుత్సాహానికి గురయ్యాడు. నేను ఇది భరించలేను, ఇది నేను చేయలేను తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. అది ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, భంగపడే జీవితం. ఈరోజు సేవకులు కూడా అదే ఉంది. ఏలియా ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు. నన్ను తీసేసుకో, నన్ను చంపు, ఇక నేను ఈ యెజబెల్ని ఎదుర్కోలేను, ఇక చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభు అంటాడు. ఫ్రస్ట్రేషన్. ఈరోజు ప్రతి ఒక్కరు సేవకులు, విశ్వాసులు ఫ్రస్ట్రేషన్ గుండా వెళ్తున్నామా? భంగపడే జీవితంతో, కృంగిపోయే జీవితంతో ఉన్నామా? కృంగిపోవద్దు, అది పాపానికి నడిపిస్తుంది. ఇప్పుడు దావీదు మనకు నేర్పిస్తున్న రెండు పాఠాలు. నెంబర్ 1, దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ ఉన్నాడు. 2, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ రెండు కారణాల వల్ల చివరికి ఏమైందో తెలుసా? ఎక్కడ కోల్పోయాడో, ఎవరు దొంగిలించారో వాళ్ళందరినీ తిరిగి మరలా యుద్ధం చేసి తీసుకురాగలిగాడు. ఆ సిక్లాగ్ మీదకి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చారో, ఆ సిక్లాగ్ మీదకు వచ్చినటువంటి అమాలేకుల మీదకు దాడి చేసి మళ్ళా తిరిగి తన భార్యను, అలాగే వారికి ఉన్నటువంటి పిల్లలను ఆ యొక్క శత్రు చేతుల నుండి తిరిగి రక్షించుకుని క్షేమంగా మళ్ళా తిరిగి సిగ్లాకు తీసుకురావడం జరిగింది.
అంతేగాని అక్కడ వచ్చినటువంటి ఈ యొక్క భంగపడే కృంగుపడే జీవితానికి లోనైపోలేదు, దిగజారిపోలేదు. రాళ్లతో కొట్టిన, మాటలతో నిందించిన, నష్టం ఎదురైన, ప్రియమైన వారిని కోల్పోయినా ధైర్యంగా దేవుని బట్టి నిలబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా ధైర్యంగా నిలబడు. ప్రభు మనకి కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి. బహుశా క్లిప్పింగ్ రెడీగా లేదనుకుంటా, క్షమించండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. భంగపడే లక్షణము, ఈరోజు నువ్వు భంగపడుతున్నావా, కృంగిపోతూ ఉన్నావా, మాటలను బట్టి పరిస్థితులను బట్టి దిగజారుతూ ఉన్నావా? నా ప్రభు వైపుకు చూడు. దావీదు వలె మనుషులు చూడకో, నిరుత్సాహం కలుగుతుంది. పరిస్థితులు చూడకో, అధైర్యం కలుగుతుంది. ఒక్క దేవుడు చేసిన కార్యాల వైపుకు చూడు. దేవుని గ్రంథంలో చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చదువు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన కార్యములు తలంచుకో. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయి. అస్తమాటు ఆ ఫోన్లతోనూ, ఆ టీవీలతోనూ, ఆ లోక వార్తలతోనూ 24 గంటలు ఆ సమయాన్ని వృధా చేస్తున్నావు కదూ. దయచేసి మోకరించి నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థించు. అద్భుతమైన విడుదల నీకు జరగబోతూ ఉంది. సిగ్లాకు ఎక్కడ అవమానం పొంది సిగ్లాకులో శత్రువుల చేత ఓడిపోయాడు, పడిపోయాడు, కృషించిపోయి పోగొట్టుకుని దోయబడి ఉన్నాడు. అక్కడికే దేవుడు అద్భుతమైన విడుదలను పంపించాడు, గొప్ప కార్యం జరిగించాడు. తిరిగి తన బిడ్డలను, ఆ కుటుంబ భార్యలను, వారికి సంబంధించిన ఆస్తిని మళ్ళా తిరిగి దోచుకుని దాడి చేసి శక్తివంతమైనటువంటి వాడిగా దావీదు నిలబడగలిగి ఏకచక్రాధిపతిగా 44 సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడు. గమనించండి, దేవుని ప్రణాళిక నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, దేవుని కొరకు, దేవుని పని ప్రణాళికలు నువ్వు జీవించాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. దయచేసి ప్రార్థిస్తావా? దేవా, నాకు వచ్చినటువంటి ఈ నిరుత్సాహము, నాకు వచ్చినటువంటి కృంగుబాటు, నాకు ఎందుకు ఒక్కొక్కసారి విరక్తి కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, ఎందుక ఈ జీవితం అనిపిస్తుంది. అందుకే నాతో నువ్వు మాట్లాడుతూ ఉన్నా. ఈ సమయంలో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. దావీదు అప్పగించినట్లుగా, దావీదు చూచినట్లుగా నీ వైపుకు చూస్తూ ఉన్నానయ్యా. నన్ను నీ ఆత్మతో నింపండి. నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు అనేక కార్యములు నా పట్ల చేసావయ్యా. ఇప్పుడు నువ్వు చేయబోతూ ఉన్నా ఈ భంగపడే జీవితం నుంచి, స్థితి నుంచి, ఈ నిరుత్సాహ జీవితం నుంచి నన్ను తొలగించి నీ శక్తితో నన్ను నింపు నాయనా అని ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డ ఎక్కడ ఉండి ఈ వాక్యాన్ని వింటూ, ఈ వాక్యాన్ని వీక్షిస్తూ వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి భంగపాటు జీవితంతో కృంగిపోతూ కృషిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే ఆ వ్యక్తిని మీరు సూటిగా మీరు తాకండి నాయన. దావీదును తాకినట్లుగా, దావీదు నీ వైపుకు చూచినట్లుగా, నువ్వు చేసిన కార్యాలు తలంచుకున్నట్లుగా ఏ బిడ్డ అయితే ఇక్కడ కృంగిపోతూ ఉన్నారు, ఏ భార్య, ఏ భర్త, ఏ బిడ్డలు, ఏ యవనస్తుడు, ఏ రోగిగా, ఏ క్వారంటైన్ రూమ్లో ఉండి ఏ బలహీనత కలిగి, ఏ నీరసం కలిగి కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నారు, యేసు శక్తి కలిగిన నామములో వారు నీ వైపుకు చూచుదురుగాక. నీ ధైర్యము వారికి దయచేయండి, నీ కార్యము వారి పట్ల మీరు జరిగించండి. అలాగే దావీదు వలె అయ్యా ప్రార్థించే శక్తిని వారికి దయచేయండి అయ్యా. కృషించిపోనవద్దు, కృంగిపోనవద్దు, మోకరించి చేతులెత్తి దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యని ప్రార్థించే ఓ శక్తివంతమైనటువంటి మోకాళ్ళ ప్రార్థన వారికి ఇప్పుడే మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డలైతే గృహాల్లో, ఇళ్లలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నారో మా సంఘ బిడ్డలను మీరు తాకండి నాయన. అనేక మంది బిడ్డలు మీరు తాకండి నాయన. భంగపడే జీవితం నుంచి విడుదల చేసి, రక్షించి, కాపాడి దావీదుకిచ్చిన జయమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి మహిమ, అపవాది క్రియలంతకు నాశనము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు మరియు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, సన్నిధి ఇక్కడ కూడి వాక్యమును విన్న ప్రతి బిడ్డకును, ఈ వాక్యము ద్వారా తాకబడిన ప్రతి జీవితానికి, కుటుంబానికి ఆయన కృప సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.